భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. నమస్తే, నేను విజయ్. అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఒక్కసారిగా నిద్రలేయగానే మొన్న ఒక వార్త విన్నాం. పాకిస్తాన్ మీద ఒకేసారి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద నేరుగా మనం మిసైల్స్ని లాంచ్ చేసాం. 9 చోట్ల, 1 కాదు 2 కాదు 9 చోట్ల మనం బ్లాస్ట్ చేసాం. ఆ తర్వాత ఇవాళ చూస్తే నేరుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ను, డ్రోన్స్ను గాల్లోనే పిట్టలను కాల్చినట్టు కాల్చేసాం. ఇప్పుడు ఒకే ఒక్క మాట చెప్తున్నాం, ఒక్క దెబ్బకు 2 పిట్టలు. అంటే ఒకే ఒక్క దెబ్బకు పాకిస్తాన్ని లేపేసాం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా లేపేసాం. అదేవిధంగా పాకిస్తాన్ కొనుగోలు చేసినటువంటి, చైనా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని లేపేయడంతో అసలు ఈ రాడార్ సిస్టమ్ అలర్ట్ కాకపోవడంతో చైనా పంపిస్తున్నటువంటి ఏదైతే ఆర్ముడ్కి సంబంధించినటువంటి మిషనరీ అంతా కూడా పనిచేయడం లేదా. సో చైనా నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి ఇతర దేశాలన్నీ కూడా ఇప్పుడు భయపడుతున్నారా? ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏం చేస్తుందో, పాకిస్తాన్ జోలికి వెళితే పాకిస్తాన్ అణుబాంబులు వేస్తుందేమో అనేటువంటి భయం అందరిలోనే ఉంది. కానీ పాకిస్తాన్ మన ఇండియాని టచ్ చేస్తే, మన ఇండియా జోలికి వస్తే, పడుకున్నటువంటి సింహాన్ని లేపితే ఏం జరుగుతుందో పాకిస్తాన్కు మనం చూపించాం. మన ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచం కూడా మనం ప్రపంచానికి తెలిసేలా తెలియజేశాం. ఎస్, ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు అంటే పాకిస్తాన్ మీద జరిగినటువంటి అటాక్ తర్వాత గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, దీని గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటు లైవ్లో ఉన్నారు మా ప్రతినిధి ప్రేమ్. ఏంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్ బార్డర్కి ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రాల్లో పంజాబ్, అలాగే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రైట్ విజయ్, మనం ఒకసారి వీటన్నిటి గురించి కొద్దిగా వెళ్లే ముందు పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈరోజు పడుకున్నోడిని లేపి తండించుకున్నట్లు ఉంది. అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంది. పాకిస్తాన్ మిడిసి పడుతుంటే ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, ఎంత ఆయుధ సంపత్తి ఉందో, భారత్ ని ఒకే దెబ్బకు లేపేస్తుందేమోనని ఒక ఆందోళన మొదట్లో ఉండే. కానీ ఈ రోజు మనం చూస్తే నిజంగా ఇది హాస్యాస్పదం. దీన్ని దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం అంతా ఈ రోజు నవ్వుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ చైనా వస్తువులు భారత్ లో ఎలా చూస్తామో మనకు తెలుసు. జనరల్ గా అది యూజ్ అండ్ త్రో పర్పస్ గా మనం చైనా వస్తువులు తీసుకుంటాం. అయితే ఒకసారి వాడి పడేసేందుకు ఉపయోగించే చైనా వస్తువులను ఈరోజు పాకిస్తాన్ అక్కడున్న ఆయుధ సంపత్తిని, చైనాకు సంబంధించిన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్ నమ్ముకొని ఎగిసెగిసి పడడంతో నిజంగానే పాక్ దగ్గర పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తి ఉందేమో అని మనం భ్రమపడ్డాం యాక్చువల్ గా. కానీ భ్రమ పెట్టింది చైనా, అదేవిధంగా పాకిస్తాన్. సో ఏమైంది అంటే, ఈరోజు నిన్నటి నుంచి పెహల్గాం దాడి తర్వాత భారత్ ఆచితూచి పౌర సమాజానికి ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా నష్టం జరగకుండా కేవలం 9 ఉగ్ర స్థావరాల పైన మాత్రమే దాడి చేసింది. అయితే దీన్ని జీర్ణించుకోలేని పెద్ద మాటలు మాట్లాడుతుంది. అంటే ఆటం బాంబు లాంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగానే ఏమైనా చేస్తుందేమో అని ప్రపంచం అంతా ఎదురు చూసింది. మనం కూడా కొంత భయపడ్డ పరిస్థితి ఉండే. కానీ ప్రస్తుతం చూస్తే ఆ చైనా పటాకులు తుస్సుమన్నాయి. మొత్తం కూడా చైనాకు సంబంధించిన బాంబులు కావచ్చు, చైనాకు సంబంధించిన అణుసంపత్తి కావచ్చు, చైనాకు సంబంధించిన రాకెట్లు కావచ్చు, గాల్లో తుస్సుమనడం అంటే నిజంగా ఈ రోజు ప్రపంచం అంతా నవ్వుకుంటుంది. చైనా నమ్ముకుని ఎగిసిపడ్డ చావు దెబ్బ పడింది. చావు దెబ్బ మామూలుగా కాదు, ఏట్లో రాయి తీసేందుకు వచ్చింది. బలంతో ఉద్యమం చేస్తున్న బలూచిస్తాన్ని అణిచివేయలేని పాకిస్తాన్, చెప్తాను ఇండియా ఇంత పెద్ద సార్వభౌమాధికారం ఉన్న ఆయుధ సంపత్తి, ఇక్కడ ఉన్న త్రివిధ దళాలు, ఉన్న నరేంద్ర మోడీ, వీరందరినీ కాదని పాకిస్తాన్ ఏదో చేస్తా అని మిడిచి పడితే నిజంగానేమో అనుకున్నాం. కానీ పరిస్థితి చూస్తే ఒక్క దెబ్బకు కనీసం అరగంట సేపు కూడా భారత్ తోటి పాకిస్తాన్ యుద్ధం చేయలేకపోయింది. యుద్ధం కాదు కదా, కనీసం వారికి సంబంధించిన రాకెట్లు కూడా మన దగ్గర ఎక్కడ కూడా జామన్ పేలని పరిస్థితి, మొత్తం పరిస్థితి. ఇప్పుడు దేశ ప్రజలంతా సంబరాలు. మరోవైపు అంటే ఈ యొక్క ఎంటైర్ సినారియో మొత్తం ఏప్రిల్ 22 పెహల్గాం దాడి జరిగిన నాటి నుంచి నిద్ర పట్టట్లేదు పాకిస్తాన్ కి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంది. అంటే ఏం చేద్దామని, దొంగ దెబ్బ తీద్దాం, భారత్ పైన వెన్నుపోటు దారులాగా పనిచేద్దామని అనుకుంది. కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. నిన్న కూడా మనం చూసాం, రాత్రి దాదాపు జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్ ఏదైతే తీర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో వీటన్నిటి కూడా అటాక్ చేసింది. మొత్తం కూడా హర్యానా కొన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా పాకిస్తాన్ కి సంబంధించిన
రాడర్స్ అదే విధంగా రాకెట్స్ మిసైల్స్ వదిలే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఆ ఆత్మాహుతి డ్రోన్లతోటి ఇక్కడ దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే దాదాపు 8 డ్రోన్లు మిలిటరీ అదేవిధంగా సోర్సెస్ 3 నుంచి రిటైర్డ్ ఫైటర్ జెట్లు ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. 1965లో 71లో అంతకుముందు 47లో వార్ జరిగింది. చాలాసార్లు మనం కూడా సైలెంట్గా ఉన్నాం. కానీ ఈసారి అలా కాదు. మనమే ఆశ్చర్యపోయేలా, అంటే భారత్ దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉందా, ఇలాంటి వెపన్స్ ఉన్నాయా, మొత్తం ప్రపంచం అంతా కూడా షాక్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే భారత్ ఒకవేళ యుద్ధానికి దిగితే, భారత్ ఒకవేళ పాకిస్తాన్ మీద దాడి చేస్తే, పాకిస్తాన్ వెంటనే ఏదైనా న్యూక్లియర్ బాంబ్స్ని ఏమైనా వేస్తే భారత్ పరిస్థితి ఏంటి, మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా, ఇలా రకరకాలుగా విశ్లేషణలు చేశారు. మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఒకవేళ పాకిస్తాన్ మీద భారత్ అటాక్ చేస్తే చైనా నేరుగా ఇండైరెక్ట్గా కానీ నేరుగా కానీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే చైనా వెపన్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి ఇస్తుంది. ఇప్పటికే చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కావచ్చు, రాడార్ సిస్టమ్ని అంతా కూడా పాకిస్తాన్కి వేల కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిషనరీ అంతా కూడా ఇప్పుడు చైనా ఇచ్చినటువంటి మిషనరీగా చెప్పాలి. అయితే ఇప్పుడు చైనా ఇచ్చినటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ అయిందో, కేవలం మన డ్రోన్స్, మన ఫైటర్ జెట్స్ వెళ్ళలేదు, మన మిసైల్స్ వెళ్ళలేదు, కేవలం మన హైదరాబాద్లో తయారు చేసినటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, యాంటీ డ్రోన్ సిస్టమ్ కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ని ఎక్కడికక్కడ పేల్చేయడం జరిగింది. అదేవిధంగా మన డ్రోన్స్ నేరుగా లాహోర్కు వెళ్ళాయి, అలాగే రావల్పిండికి వెళ్ళాయి, అలాగే సైల్కోట్కి వెళ్ళాయి. నేరుగా అక్కడున్నటువంటి మెయిన్ లాహోర్ని మనం ఏం చెప్తామంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ క్యాపిటల్ సిటీగా చెప్తాం. సో అలాంటి లాహోర్ మీదే మనం అటాక్ చేయగలిగాం. అదేవిధంగా రావల్పిండి స్టేడియం మీద కూడా అటాక్ జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, S-400 వీటి గురించే డిస్కషన్. ఇప్పుడు S-400ని మనం సుదర్శన చక్రగా పిలుస్తున్నాం. భారతదేశం మీదకి ఎలాంటి చిన్న డ్రోన్ వచ్చినా, ఎలాంటి మిసైల్ వచ్చినా కూడా S-400 బార్డర్ దగ్గర కాచుకొని కూర్చుంది. వచ్చేటువంటి ఏ వెపన్ అయినా సరే గాల్లోనే పేల్చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మన హైదరాబాద్లో తయారు చేసినటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ వచ్చే ప్రతి డ్రోన్ను కూడా ఆకాశంలోనే కాల్చేయడం మనం చూసాం. ఒక రకంగా దీపావళి వచ్చేసిందా అన్న విధంగా ఆకాశంలో వస్తున్న ప్రతి వెపన్ని కూడా మనం వెంటనే నేరుగా అటాక్ చేయడం, అక్కడ గాల్లోనే పేల్చేయడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే భారత్ ఇప్పుడు ఒక సూపర్ పవర్గా మారిపోయింది అనుకోవచ్చా ప్రపంచ దేశాల ముందు? 100% సూపర్ పవర్ కాదు, అంతకంటే 100 రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఏదైతే ఇక్కడ వేసిందో అవి దీపావళి పటాకులైనా గట్టిగా శబ్దం వస్తే తప్ప అవి ఎక్కడ కూడా శబ్దం కాని పరిస్థితి. ఎందుకంటే నిజంగా దీపావళి జరుపుకుంటూ పాకిస్తాన్ లో దీపావళి వచ్చింది, అక్కడ ఉన్న ఏ పటాకులు కూడా ఇక్కడ పేలని పరిస్థితి. చైనాకు సంబంధించిన ఆయుధాలు ఏది కూడా భారత్ పైన కానీ, భారత్ ఉన్న కూడా ఎలాంటి ఎఫెక్ట్ సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది. ఏదైతే పాకిస్తాన్ చేసిన ఈ యొక్క అటాక్ లో ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని చెప్పి చెప్పడం చూస్తున్నాం. అయితే నిజానికి మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కావచ్చు, ఏదైతే సుదర్శన చక్రం S-400 ఉందో అది గాల్లో వస్తున్న రాడర్స్ ని, మిసైల్స్ ని వాటన్నిటిని గాల్లోనే తుడిచిపెట్టేస్తుంది, గాల్లోనే మతి చేసేస్తుంది. సో అంతటి టెక్నాలజీ ఉంది. ఈరోజు సూపర్ పవర్ లో భారత్ ఎదిగింది. ఇది కేవలం పాకిస్తాన్కే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇది తేటతెల్లమైంది. అంటే భారత్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కావచ్చు, ఇక్కడ ఉన్న టెక్నాలజీ కావచ్చు, మన దగ్గర ఉన్న అత్యాధునికమైన యుద్ధ నౌకలు కావచ్చు, మన ఆర్మీ డిఫెన్స్ ఏదైతే వీటన్నిటిని అక్కడ మొత్తం కూడా ఎక్కడ కూడా, అంటే ఈ వాడంలో కూడా ఎక్కడ ఇండియా మీద కూడా చిన్న నష్టం కూడా చేయకపోయింది. కానీ అదే భారత్ నైట్ నుంచి చూస్తున్నాం, ఏదైతే పాక్ మనల్ని నిద్ర లేపిన నాటి నుంచి త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి. ఎట్టకేలకు అరగంట సేపు పాకిస్తాన్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన పరిస్థితి. పాకిస్తాన్ లో ప్రస్తుతం కరాచీ కావచ్చు, అదేవిధంగా ఇస్లామాబాద్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఉండే ప్లేస్ లోనే దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే వేస్తే, ఇప్పుడు చాలా ఆశ్చర్యపరం ఏంటంటే మన భారత్ కి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిడిఎస్ సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంటే పాక్ సంబంధించిన ప్రధాని బంకర్లలో దాచుకుంది అనేది ఎంత నవ్వుకోదగ్గ విషయమో మనకు అర్థమవుతుంది. అంటే పాక్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే ఆ దేశ అధినేతనే బంకర్లలో దాచుకుంటే అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? మరోవైపు సైన్యం పైన కూడా సైన్యం ఇంటర్నల్ వార్ అవుతుంది. మరోవైపు బలూచిస్తాన్ నుంచి ఒత్తిడి ఉంది, మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ నుంచి పాకిస్తాన్ మీద ఒత్తిడి ఉంది. ఇవన్నిటిని తట్టుకొని మన మీద అంటే దాడి చేసే ప్రయత్నం పాక్ చేసినప్పటికీ కూడా ఎక్కడ సక్సెస్ కాలే. అయితే ప్రస్తుతం
చండీగఢ్ అదేవిధంగా అమృత్సర్ తదితర ప్రాంతాల్లో దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తుంది. దాని ఇంటెలిజెన్స్ ఆల్రెడీ కనిపెట్టేసింది. వాటన్నిటిని కూడా నాశనం మొత్తం కూడా సమూలంగా నాశనం చేసేందుకు అక్కడ ప్లాన్స్ చేస్తున్నారు. మరోవైపు సరిహద్దు హర్యానా ప్రాంతంలోని అంబాలాలో దాదాపు ఒక 7 ఉగ్రవాదులు లోపలికి చొరబాటుకు ప్రయత్నించారు. వారిని కూడా మన వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే చేసి మనకు దానికి సంబంధించి అఫీషియల్ గా మనకు రావాల్సి ఉంది విజయ్. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదటి నుంచి మరో లెక్క. ఇప్పటి వరకు భారత్ జోలికి వస్తే చాలా శాంతిగా ప్రశాంతంగా ఏ విషయాన్నైనా మనం ప్రపంచ దేశాలతో డీల్ చేసేవాళ్ళం. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో దాదాపుగా 1947 తర్వాత అప్పుడు ఒక యుద్ధం జరిగింది, మనమే సైలెంట్ అయిపోయాం. మనం గెలిచినా కూడా మనమే సైలెంట్ అయిపోయాం, వెనక్కి వచ్చేసాం. ఆ తర్వాత 65లో అలాంటి పరిస్థితి, ఆ తర్వాత 71లో కూడా అలాంటి పరిస్థితి. కానీ ఇప్పుడు 2025లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎక్కడా కూడా మన మిలిటరీ ఫోర్సెస్ పెన్షన్ దాటలేదు, ఎక్కడ కూడా ఎల్ఓసి దాటలేదు, ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ బార్డర్ దాటలేదు. కానీ మనం కూర్చున్న చోటు నుంచే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని టార్గెట్ చేసాం. పాకిస్తాన్లో మీరు అన్నట్టుగా ఏకంగా ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఇంటికి సమీపంలోనే మనం అక్కడ మిసైల్ వేసాం. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ని కూడా ఏమైనా చేయగలం. మేము అనుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయడానికి మా దగ్గర అన్ని రకాల వెపన్స్ ఉన్నాయి, అన్ని రకాల టెక్నాలజీ ఉంది, అన్నిటికంటే ధైర్య సాహసాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి 140 కోట్ల మంది మద్దతు ఉంది. అలాగే పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, పవర్ఫుల్ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు భారత్ ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. మనం ఎవరి జోలికి వెళ్ళాం, కానీ మన జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం. వాళ్ళ నడ్డి విరిచేదాకా మనమేంటో మన బలమేంటో చూపిస్తాం అనేది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా, ఆపరేషన్ సింధూర్ 2 ద్వారా ప్రపంచానికి చెప్పామనుకోవచ్చా. ముఖ్యంగా గుంట నక్కలా ఉండేటువంటి పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బలు కొడుతున్నాం అనుకోవచ్చా ప్రేమ్? మూలిగే నక్క పైన తాటి పండు పడ్డట్టు నిజంగా పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. మనం చూస్తున్నాం 1946 కావచ్చు, 1971 కావచ్చు, ఆ యుద్ధాలన్నింటిలో కూడా భారత్ పైచే అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనం కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ఎక్కడ కూడా ఆ పర్యాటకులను గాను, ఆ దేశ ప్రజల్ని కానీ టచ్ చేయలే, ఆ యొక్క ఆర్మీని కూడా మనం టచ్ చేయలే. ఎప్పుడైనా ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఐక్యరాజ్య సమితి అదేవిధంగా ప్రపంచ దేశాల సలహాలు సూచనలతోనే దాన్ని అణిచివేసే ప్రయత్నం చేశాం తప్ప సాధారణ పౌర సమాజం పైన ఎలాంటి దాడులు చేయలేదు. ఎట్ ద సేమ్ టైం యుద్ధానికి కూడా ఎప్పుడు కూడా భారత్ కాలుకువలే. మనం ఇప్పటివరకు చూస్తున్నాం 1946 కావచ్చు, 71 కావచ్చు, ప్రస్తుతం ఆ పెహల్గాం దాడి తర్వాత కూడా మనం ఎక్కడ కూడా తొందరపాటు చర్యలకు పాల్పడలేదు. మన భూభాగంలోనే ఉన్నాం, మన సరిహద్దు ప్రాంతంలోనే ఉన్నాం, మన దగ్గర నుంచే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామే తప్ప కంట్రోల్ దాటి మనం లోపలికి వెళ్ళలేదు. పాకిస్తాన్ లోపలికి కావచ్చు, అదేవిధంగా ఈ యుద్ధ నీతిని కూడా ఎక్కడ మరవలేదు భారత్. ఎందుకంటే యుద్ధ నీతిలో పౌర సమాజానికి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా, ఎవరి ప్రాణాలకు నష్టం కాకుండా కేవలం ఏదైతే టార్గెట్ చేశామో ఆ టార్గెట్ ని మాత్రమే ఫినిష్ చేసే విధంగా యుద్ధం ఉండాలి. కానీ పాకిస్తాన్ చేసేదేంటి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మనమే కాదు ప్రపంచం అంతా చూస్తుంది. దేశం చేస్తున్న దుర్మార్గమైన పోరును ప్రపంచం ఎండగడుతున్న పరిస్థితి. ఎందుకంటే పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, హర్యానా, అమృత్సర్ తదితర ప్రాంతాలని, రాజస్థాన్, మహారాష్ట్ర బార్డర్ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలను టార్గెట్ చేస్తూ, లేదంటే సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, కలవర పెట్టే విధంగా, అలజడి సృష్టించే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, తగ్గేదేలే అన్నట్టు భారత్ త్రివిధ దళాలు ముందుకు వెళ్తున్నాయి. మనం చూసాం ధీర వంటలు ముందున్నారు యుద్ధంలో. వారు ఎక్కడికక్కడ పాక్ అంచనాలను, పాక్ ఆలోచనలను, వారి ఆలోచనలను ఆ మెదడులోనే మొత్తం సమూలంగా నాశనం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు అనుకున్నాం 71 వరకు, 1971 యుద్ధం వరకు కూడా భారత్ చాలా సంయమనం పాటించింది, చాలా ఓపిక పట్టింది. కానీ ఈ రోజు భారత్ అలాంటి పరిస్థితుల్లో లేదు. పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన చేష్టలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది. ఈసారి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియాలో, అదేవిధంగా ఫేస్బుక్ లో, ఎక్స్ లో వారి యొక్క ఆలోచనలను పెడుతున్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేస్తుందనే ఒక అనుమానం కూడా వస్తుంది. 4 రోజులు పోతే దాదాపు మనం చూస్తాం అరగంట యుద్ధం చేస్తేనే పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. కానీ ఇదే కనుక ఒక 24 చేస్తే, ఇదే 24 గంటలు కనుక ఈ యుద్ధం చేస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు. ఇది ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచంలో పాకిస్తాన్ ఉన్న ఇప్పుడు గడగడలాడిపోతుంది. అది ఉంటుందా ఆగుతుందా అనేది. అందుకే అక్కడ ఉన్న సైనికాధికారులు తప్పించుకొని పోతున్నారు, దేశం తప్పించుకొని పోతున్నారు.
అక్కడ ఉన్న రాజకీయ పార్టీల నేతలు తప్పించుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనేది మాత్రం చాలా సుస్పష్టంగా పాక్కి, అదేవిధంగా పాక్ తక్కువ సపోర్ట్ చేస్తున్న చైనాకి, అదేవిధంగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా స్పష్టమవుతుంది అనేది మాత్రం నిజం విజయ్. రైట్ ప్రేమ్, ఇది మా ప్రతినిధి ప్రేమ్ చెప్తున్నట్టుగా ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్గా కూడా భారత్ను చూసి అందరూ కూడా ఇప్పుడు భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ వెనక చైనా ఉంటుంది, టర్కీ ఉంటుంది, వేరే దేశాలన్నీ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తాయని కూడా అందరూ భావించారు. అదేవిధంగా ఒకవేళ భారత్ మా మీద దాడి చేస్తే మా వద్ద న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, వాటిని కూడా మేము ఆపరేట్ చేస్తామంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్లు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, చివరకు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన నాయకులు కూడా ఇలాంటి బీరాలు పలుకుతూ వచ్చారు. కానీ ఒక్కసారిగా భారత్ బరిలోకి దిగితే, ఒక్కసారిగా భారత్ మిసైల్స్ని లాంచ్ చేస్తే, ఒక్కసారిగా మన దగ్గర ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను మనం అలర్ట్ చేస్తే పాకిస్తాన్ నడ్డి విరిచేశాం, పాకిస్తాన్ని గమ్మున కూర్చోబెట్టేశాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇప్పుడు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఏమని ఆన్సర్ చేయాలి? ఇప్పుడు పాకిస్తాన్ భారత్ ముందు తల వంచేసిందా? చివరకు కాళ్ళు పట్టుకునేటువంటి స్థితికి తీసుకురాబోతున్నావా? ముందుంది అసలైనటువంటి ముసళ్ళ పండగ. రాబోయేటువంటి మరికొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో పడుకోబెట్టే పరిస్థితి రాబోతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.